బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్నామని, బీఆర్ఎస్ గా మార్చడం వల్ల రాజకీయంగా నష్టపోయామని ఆయన స్పష్టం చేశారు. 2027లో ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు పార్టీకి మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించుకుంటామని చెప్పారు. ఏ నియోజకవర్గం నుంచినైనా పోటీ చేసేందుకు సిద్ధమని, బీజేపీతో పొత్తు ఉండదని కేటీఆర్ తేల్చి చెప్పారు. కవిత విషయంలో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ కుటుంబ సభ్యులను ఏడిపించేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్నామని, బీఆర్ఎస్ గా మార్చడం వల్ల రాజకీయంగా నష్టపోయామని ఆయన స్పష్టం చేశారు. 2027లో ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు పార్టీకి మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించుకుంటామని చెప్పారు. ఏ నియోజకవర్గం నుంచినైనా పోటీ చేసేందుకు సిద్ధమని, బీజేపీతో పొత్తు ఉండదని కేటీఆర్ తేల్చి చెప్పారు. కవిత విషయంలో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ కుటుంబ సభ్యులను ఏడిపించేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, డీటెయిల్స్ ఏంటి? శశి, మంచిర్యాల పర్యటనలో ఉదయం కేటీఆర్ చాలా వరకు కూడా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. సభా వేదికగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అయితే చక్కర్లు కొడుతుందనేసి తెలుస్తుంది. పార్టీ పేరు ఏదైతే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీ పేరు ఏదైతే ఉందో తిరిగి కూడా టీఆర్ఎస్ గా ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పేరుతో కూడా మళ్ళీ మార్చే అంశం మీద కూడా చర్చలు జరుగుతున్నట్టుగా అయితే కేసీఆర్ చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ గా మారడం వల్ల రాజకీయంగా చాలా వరకు కూడా నష్టపోయాము అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే ఉద్యమం సమయం నుంచి కూడా టీఆర్ఎస్ పేరు అలాగే ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కూడా చాలా వరకు కూడా నాటుకుపోయింది. ఈ పేరుని బీఆర్ఎస్ గా మార్చడం వెనుక చాలా వరకు కూడా కేంద్రంలో ఏదైతే అప్పటి రెండోసారి కూడా బీఆర్ఎస్ తెలంగాణలో గెలుపొందడంతో బీఆర్ఎస్ పార్టీగా మార్చి కేంద్రంలో సైతం తమ చట్రం తిప్పాలి అన్న కోణంలోనే కేంద్రంలో కూడా అటు ఏపీలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు తమదైన శైలిలో ముందుకు ఎన్నికల్లో కూడా ఏదైతే ఈ పార్టీ ఏదైతే ఉందో పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న కోణంలోనే కేసీఆర్ దీన్ని బీఆర్ఎస్ గా టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మార్చడం కూడా మనం చూసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీగా ఏర్పడిన దగ్గర నుంచి కూడా అడుగడుగునా కూడా ఒడిదిడుకులు అలాగే చాలా వరకు కూడా పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కావచ్చు ప్రతి ఒక్క చోట కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే నెక్స్ట్ వచ్చే ఏడాది 2027లో కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నట్లుగా కూడా ప్రజలకు ఒక ఇండికేషన్ కూడా ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. ప్రజా సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేపడతాను అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. క్షేత్ర స్థాయిలో పార్టీని మరోసారి గెలిపించడానికి బలోపేతం చేయడానికి ప్రభుత్వం వ్యతిరేకం మీద పోరాటం చేయడానికి అయితే తాను సిద్ధమవుతున్నట్టు 2027 తనకు ఒక ఎజెండాగా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి చొచ్చుకొని పోయి ప్రజల దగ్గర ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సమస్యలన్నింటినీ కూడా తెలుసుకునేలాగా కూడా తన అడుగులు ఉండబోతున్నట్టుగా అయితే చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద చూసుకున్నట్టు అటు కవిత గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టేలాగా కన్నవారిని కంటతడి పెట్టేలాగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు సమంజసం కాదు అన్న కోణంలో కూడా ఈ ముఖంగా కూడా కేటీఆర్ అటు కవితని కూడా చురకలు వేసినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఓవరాల్ గా ఈ రోజు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో చాలా వరకు కూడా రాష్ట్ర రాజకీయాల్లో మరొక పాదయాత్రకి అయితే రెడీ అవబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఏదైతే జైల్లోకి వెళ్ళిన వారు సీఎంలు అవుతారా అన్న కోణంలో కూడా ఇక్కడ ఒక వ్యంగ్యమైనటువంటి ఒక వ్యాఖ్య కూడా చేయడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఈసారి కేటీఆర్ తన చెల్లి అయినటువంటి తన సోదరు అయినటువంటి కవితను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు చూసుకున్నట్టయితే అటు నెక్స్ట్ వచ్చే ఎన్నికలు 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపొందే విధంగా అడుగులు ఎలా వేయాలి అన్న కోణంలో పాదయాత్రని కూడా ఇక్కడ సూచనప్రాయంగా ప్రజలకి చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. శశి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఉషా.